ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పి మహిళల్ని ఇలా అఘోరపరుస్తూ వాళ్ళ సామరస్యంగా చెప్పుకొని వస్తే కూడా వీళ్ళని చూడు వందలాది మంది పోలీసులను పెట్టి వీళ్ళకు మహిళలను చూడకుండా లిఫ్ట్ చేసి పంపిస్తుంది, అరెస్ట్ చేయడం ఇది దారుణము. ఈ ప్రజాపాలన ఎక్కడుందో ప్రజలు గమనించాలని చెప్పి కూడా ప్రజాపాలన ఎక్కడుంది సార్ మీ దగ్గర? ప్రజాపాలన ఎక్కడ చూపించాలి మాకు. ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ఇదే చెప్తున్నా. మీ ముఖ్యమంత్రి గారు పోలీసుల రాజ్యం, ఇది పోలీసుల రాజ్యం వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్ పోలీసులతోనే దౌర్జన్యంగా అరెస్ట్ చేపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసుల జులుం, ఇది పోలీసుల రాజ్యం. ఇట్లా ఏం కరెక్ట్ కాదు. మహిళలు శాంతియుతంగా వారి డిమాండ్లు అడగని కోసం వస్తే అరెస్ట్ చేయడం ఏంటంటే ప్రజాపాలన ఎక్కడ చూపించండి. ప్రజాపాలన ఎక్కడుంది? ప్రజాపాలన ఎక్కడుంది? చెప్పుకోండి సార్, మా బాధలు మాకు ఎప్పుడు సపోర్ట్ నారాయణ 7 నెలల నుంచి వేతనం రావట్లేదు. మాకు కూడా గవర్నమెంట్ విఓఏల్ లాగా మాకు ఒక జీవో ఇవ్వాలి, కనీస వేతనం 20,000కు పెంచాలి, ఎట్టి చాకిరి తప్పించాలి, గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి. సీఎం గారు స్పందించండి, ఆర్పీలను బతికించండి, నెల 20,000 వేతనం కనీస వేతనం వచ్చేలాగా చూడండి. స్పందించడం లేదు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా అధికారులు మమ్మల్ని చాలా ఒత్తిడులకు గురి చేస్తున్నారు. ప్రతి ఒక్క అధికారికమైన సర్వేలు మాతోనే చేయించడం జరుగుతుంది. దానికి రెమ్యునేషన్ అన్న ఇవ్వండి అని అంటే ఇవ్వము, చేస్తే చేయండి, మానేస్తే మానేయండి అనే వైఖరిలో మాట్లాడడం జరుగుతుంది. గవర్నమెంట్ కొంచెం మా గురించి మమ్మల్ని గుర్తించగలరని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశం మీద ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రతిరోజు కూడా నిరసన తెలిపే అవకాశాలు అయితే ప్రతిరోజు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క సామాజిక వర్గం సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు కూడా నిరసన తెలియ పరిస్థితి అయితే ఈ సంవత్సర కాలంలోనైతే చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అయితే ఏదైతే సంబంధించి తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దానికి సంబంధించి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో ఈరోజు ఏదైతే వాళ్ళ సంబంధిత కార్యాలయం ఉడాకు సంబంధించి కార్యాలయం ఉందో దాంట్లో అర్జీ పెట్టుకునే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు వారిని కనీసం ఆఫీసర్ల వద్దకు కూడా వెళ్ళనివ్వకుండా వందలాది పోలీసులను మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం కూడా బందోబస్తు ఉంచే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా లోపలికి కొనిచ్చే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడని పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. దానికి సంబంధించి ఆర్పీకి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆర్పీకి సంబంధించి వాళ్ళని కూడా ఇక్కడికి రానియకుండా మొత్తం కూడా పోలీస్ బలగాలతో మోహరించిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి మనం చూసుకుంటే గత కొద్దిసేపటి క్రితం 2-3 మహిళలు కూడా ఇక్కడికి ఏదైతే నిరసన తెలిపే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళను అంటే బలవంతంగా వ్యాన్లో ఎక్కించి పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కనీసం మీడియాకు కూడా సహకరించలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారో మరోపక్క కూడా చూసుకుంటే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం వారు బాధలు చెప్పుకోలేని పరిస్థితులను అయితే తెలంగాణ ఉన్నట్టు కనబడుతుంది. ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇంకో రకంగా చూసుకుంటే వీళ్ళకు ప్రధానంగా 9 డిమాండ్లతో అయితే వీరు ఏదైతే కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక వీళ్ళకి సంబంధించిన 2024 జూన్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన 7 నెలల పెండింగ్ జీతాలు కూడా ఇప్పటి వరకు రాలేదన్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ అధికారులు చేస్తున్న ఒత్తిడి, వేధింపులు, వెట్టి చాకిరి కూడా అరికట్టాలంటూ వాళ్ళైతే తెలుపుతున్నారు. ఇక జీవో నెంబర్ 164 ప్రకారం VL శ్రీనిధి లోకల్ బాడీ నిధుల నుండి ఆర్పీలకు గౌరవ వేతనాల మాదిరిగానే ఇవ్వాలని, ఇక SCRP గ్రామీణ పేద నిర్మూలిక సంస్థ VOల మాదిరిగా ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించి గౌరవ వేతనం ఇవ్వాలని మరొక అంశాన్ని అయితే పొందుపరిచారు. ఇక గత ప్రభుత్వం అన్ని రంగాల వారికి 30% PRC అమలు చేసి ఆర్పీలకు మాత్రమే ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ఆర్పీలకు కనీసం 20,000 రూపాయల నుంచి గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్పీలకు అందరికీ గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన
డ్రెస్ కోడ్ను అమలు చేసి జాబ్ చార్టును విడుదల చేయాలని మరొక అంశం అయితే పొందుపరిచారు. ఆర్పీలు మరణిస్తే వారి కుటుంబాలకు కనీసం 10 లక్షల బీమా ఇవ్వాలని వారైతే అడుగుతున్న పరిస్థితి. 3 నెలలకోసారి ఈసీల తీర్మానం రద్దు చేయాలి, 5 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలంటూ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఉడాక్ సంబంధించిన ఆఫీస్ ఉందో దానికి ఈరోజు వాళ్ళకి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినతి పత్రం ఇద్దామని ఈరోజు హైదరాబాద్ చాలా మొత్తంలో చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకుండా గేట్ వద్దనే వారిని ఏదైతే వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్లనైతే చాలా వరకు కార్మిక సంఘాలు అయితే మండిపడుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగ్మా ఆర్పీలు ఎవరైతే ఉన్నారో మాకు 7 నెలల నుంచి జీతాలు రావడం లేదు, చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నాం, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఈరోజు ఏదైతే సంబంధించిన ఆఫీస్కి ఈరోజు చాలా మొత్తంలోనైతే రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీసుకువచ్చి నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఎందుకు నిరసన తెలపాలనుకుంటున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలపై మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ డిమాండ్స్ ఏంది, మీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? సార్, నా పేరు సునీత, ఆర్పీల రిసోర్స్ పర్సన్ల రాష్ట్ర అధ్యక్షురాలిని సార్. మా డిమాండ్ అంటూ మాకు మా బాధ మామూలుగా లేదు సార్, వర్ణాతీతం సార్. 7 నెలల బట్టి మాకు గౌరవ వేతనం రాలేదు సార్. మాకు ఇచ్చేది నెలకు 6,000 రూపాయలు సార్. ఇప్పటి వరకు 7 నెలల బట్టి పెండింగ్ ఉంటే మేము ఎట్లా బ్రతకాలి సార్? అందరికీ చెప్పినాం సార్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి అంటే 6 నెలలు చూసినాం, ఏడాది చూసినాం. ఇవాళ కూడా మేము ప్రజా దర్బార్లకు వచ్చి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. ఎప్పుడు రోజులు వచ్చి లొల్లి పెడితే అప్పుడే 3 నెలలు 2 నెలలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 7 నెలల బట్టి రిలీజ్ చేయలేదు సార్. తెల్లారు లేస్తే 7 గంటల వరకే వర్క్కి వెళ్ళమంటారు సార్. 7 గంటల పోయి మీ పని చేస్తే ఇంట్లో వేరే పని కూడా చేసుకోకుండా బతకకుండా ఇదే పని మీద బతకాలంటున్నారు. 6,000 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా టైంకి ఇవ్వట్లేదు. మేము ఎట్లా బతకాలి సార్? మా బాధలు వర్ణాతీతం సార్, ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఏమి చేయనియట్లేదు సార్. ఇది చేస్తే వేరే చేయొద్దు అంటారు సార్ అధికారులు. తెల్లర వరకే మా పేరు మీద సర్క్యులర్ లేకపోయినా ప్రతి డిపార్ట్మెంట్ ఇది మాకే సర్క్యులర్ రిలీజ్ చేసి కలెక్టర్ గారు మాకు పని చేయమని అంటారు సార్. మేము పోము అంటే ఆర్డర్ ఇస్తారు, మేము తీసేస్తామని బెదిరించడం ఎక్కువ అవుతుంది. మేము ఏం చేయాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మేము 6,000 మందిని ఇప్పుడు ఇక్కడికి 3,000 మందిని రావడం జరిగింది సార్. సిటీకి ఆల్రెడీ 1000 మందిని అక్కడ తోటి వేధింపులకు గురవుతున్నాం, ఒత్తిడికి గురవుతున్నాం అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? ప్రజాపాలనలో మా పేర్లు ఎక్కడ లేవు సార్. అయినా మేము డ్యూటీ చేయాలన్నారు, మేము చేసినాం. చేయకపోతే మిమ్మల్ని తీసేస్తామని బెదిరిస్తారు. అయినా సరే మేము చేసినాం సార్. తర్వాత మొన్న సమగ్ర కుటుంబ సర్వే వచ్చింది, అందులో కూడా మేము చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అన్నా కూడా మీరు ఎందుకు చేయరు, మా పేరు లేదు, ఉపాధ్యాయుల పేర్లు ఉన్న అన్నా కూడా ఉపాధ్యాయులు తక్కువ మంది ఉన్నారు, మీరే చేయాలి, మీకే ఇంటిల్లు తెలుసు, గల్లీ గల్లీ తెలుసు, మీకే అన్ని రూట్లు తెలుసు అని చెప్పి మాకు కలెక్టర్ గారు ఆర్డర్ వేయడం జరిగింది. అయినా కలెక్టర్ వేయడం కాబట్టి మేము గౌరవించి చేసినాము. కానీ 7 నెలల బట్టి జీతాలు లేకపోయినా ఎన్ని రోజులు ఆగమంటారు సార్? మామూలు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. ఎట్లా ఆగాలని చెప్పి ఈ రోజున మేము శాంతియుతంగా మేము మెప్మా ఎండి ఆఫీస్కి వచ్చి లెటర్ ఇవ్వడానికే వచ్చినాం సార్. కానీ ఈరోజు ఇంత మంది వస్తున్నారని చెప్పి వెంటనే మాకు అరెస్ట్ చేసి ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయినా కూడా సార్ మేము ఎవరికి అది కాదు, మేమందరం కోరుకునేది ఒకటే, 7 నెలల గౌరవ వేతనం ఇవ్వాలా, వీవైల మాదిరిగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనేది మా ఉద్దేశం సార్. మా 164 జీవో రద్దు చేసి మాకు ప్రత్యేక బడ్జెట్ అది కూడా అసెంబ్లీలో మాకు రావాలనేది మా కోరిక సార్. 100% మా గురించి చర్చ జరగాలనేది మా ఉద్దేశం. అంటే సంబంధిత మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు ఆయన శాఖలు ఆయన ఏమైనా పట్టించుకునే ప్రయత్నం? ప్రాధాన్యతమైన ముచ్చట సార్. మేము ప్రతి మంత్రికి ఇచ్చినాం సార్. ఈ తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న పాలన మంత్రులందరికీ ఇచ్చినా కూడా ఇది మీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఇది మేము పరిష్కరించము, సీఎం రేవంత్ రెడ్డి గారే పరిష్కరించాలి, సంబంధిత శాఖ మేము కాదు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. మేము రిప్రజెంటేషన్ చేయలేము, మేము కూడా చెప్తాము అంటున్నారు కానీ ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు సార్. ఒక ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు మాత్రమే ప్రభుత్వానికి లెటర్ పెట్టింది సార్. మా తరపున కొట్లాడి మొన్న సీఎం గారిని కూడా కలిపియడం జరిగింది. కల్పించినా కూడా కిలుక్కున్నవి పక్కవాడేయడం జరిగింది సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము అనేది ఈ రోజున మా ఎండీ గారే మాకు ఆర్డర్ ఇస్తారు కాబట్టి మా ఎండీని కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్. గతంలో జీతాలు సకాలంలో వస్తుండేనా? అప్పుడు కూడా ఇట్లనే జరుగుతుండేనా? గతంలో కూడా అట్లనే వచ్చేటి, కానీ కొన్ని రోజులు మాత్రము మాకు మెప్మలో సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు మాత్రం ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగులకు వేసినట్టు వేసాడు సార్. ప్రతి నెల ఫస్ట్కే మాకు జీతాలు వచ్చినాయి. సత్యనారాయణ సార్ రిటైర్మెంట్ అయిన కాంచెలు ఇప్పటి వరకు ఒక్క నెల ప్రతి నెల రాలేదు సార్. ఓకే అమ్మ, మరి ఇంట్లో ఎట్లా గడుస్తుంది? ఇబ్బంది 7 నెలల నుంచి జీతాలు రావట్లేదు అంటున్నారు. అప్పులు తెచ్చుకొని తింటున్నారు సార్. మహిళా సంఘాలు ఇంకోళ్ళకి అప్పులు కలిగించాడు సార్. మమ్మల్ని పక్కదో పట్టించే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. అట్లా ఏం చేయమంటారు? మమ్మల్ని ప్రతి నెల గౌరవ వేతనం ఇచ్చినట్టు ఇవన్నీ అవుతుందా సార్? అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తుందా?
అన్నీ మళ్ళీ గతంలో అప్పు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది సార్ మాకు. మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు, మహిళలను కోటీశ్వర్లు చేస్తామన్నారు, మహాలక్ష్మిలు అన్నారు. ఈరోజు మహిళలంతా కూడా ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇదే సార్ 7 నెలల గౌరవ వేతనం ఇవ్వలేదు కాబట్టి మా పరిస్థితి ఇది సార్. రైట్, చూసారు కదా, మొత్తానికైతే పోలీసులు కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన కూడా మాట్లాడకుండా మీడియాని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మాకు ఏమో చేస్తుంది అని మేము అనుకున్నాము. మా బాధను విన్నవించుకోవడానికి ఇక్కడ ఆఫీస్కి వస్తే మమ్మల్ని అకారణంగా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను దింపుతున్నారు. మేము రాత్రి 1కి అట్లా మహిళలము బస్సులు తీసుకొని అందరం రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినామంటే మాకు ఎంత బాధ ఉన్నది, మాకు ఎంత ఆవేదన ఉంటే మీకు చెప్పుకోవడానికి వచ్చినాము. మా బాధను ఇప్పటికైనా మీరు విన్నవించుకొని మాకు నెల జీతాలు మీరు ఇచ్చే గౌరవ వేతనం 6,000, 50,000 కాదు, లక్షలు కాదు, కనీసం 6,000 మాకు జీతం ఇచ్చేంత లేదా రేవంత్ రెడ్డి గారికి? మా విన్నపం ఏంటంటే ఆడబిడ్డల ఉసురు పోసుకోకండి. ఎందుకంటే మేము సంఘ సభ్యులకు మీకు అనుసంధానంగా పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే మేము మా ద్వారా మీ పథకాలన్నీ మేము వాళ్ళకి చేరవేస్తున్నాము. కింద స్థాయి అభివృద్ధి చెందాలంటే మా ద్వారా మేము పథకాలు వాళ్ళకి చెప్తేనే వాళ్ళకు అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటున్నాము. ఇట్లాంటి మమ్మల్ని రోజు మాకు ఎంత కనీసం లెక్క వేస్తే ఎంత పడుతుంది? మీరు లెక్క వేయండి. 6,000 అంటే మాకు ఎంత? అవి కూడా మీకు నెల మాకు ఇవ్వకపోతే మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. సార్ మీకు ధన్యవాదాలు. మాకు వేసినామని ఇప్పుడు చెప్పిండ్రు, ఇట్లనే మాకు ప్రతి నెల మాకు అకౌంట్లో వేయగలరు. ముఖ్యమైనది ఇప్పుడు ఏంటిదంటే ముందున్నది మాకు మా గౌరవ వేతనం అనేది ఎక్కడి నుంచో ఏ ఫండ్ నుంచో ఇస్తున్నారు. మాకు ప్రత్యేకంగా ఒకటి పెట్టి జీవో పెట్టి దాని నుంచి మాకు ఇస్తే మాకు సంతోషం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ తేదీలో మేము డబ్బులు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వం చెప్తున్నది. మీరు ఏ నెలల నుంచి కూడా మాకు జీతాలు రాలేదని చెప్తున్నారు. లేదండి, మాకు అసలు రావట్లేదు. 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడైతే 7 నెలల నుంచి అసలు 1 రూపాయి కూడా రాలేదు. మేము అబద్ధం ఆడితే మా సమైక్య అకౌంట్లోనే వేస్తారు కదా, మా గోబీలే చెక్కు ద్వారా ఇస్తారు. మేము డైరెక్ట్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది కూడా మీరు చూసుకోండి. మేము అంతా ఇచ్చేది ఉంటే మేము ఇంత దూరం ఇంత రాత్రిపూట మహిళలము ఇంతమంది రాము కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాలక్ష్ములను చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం అని చెప్పారు. ఈరోజు మహిళలను మీద సమస్య ఉందో అది విన్నవించుకోవడానికి వస్తే మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఉంచారు. మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని? మీకు ఇప్పటికైనా మా బాధ మీరు విని మాకు నెల సార్లు ఈ గౌరవ వేతనం అనేది వేయాలని అనుకుంటున్నాము. ఓకే అమ్మా, మీరు చెప్పండి ఎట్లా అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ డిమాండ్స్ ఏంది? ప్రభుత్వానికని కాదు సార్, మేము అది పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళము, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వాళ్ళము. మేము వచ్చింది మాకు శాలరీస్ లేవని, మాకు జీతం లేదు అంటే ఒంటరి మహిళలు కూడా ఉన్నారు ఇందులో, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. అందరి బాధలు గుర్తించే మేము ఇంత దూరం రావడం జరిగింది. సీఎం గారు కూడా మా బాధలను అర్థం చేసుకొని ఆ జీవో ఒకటి అమలు చేసి మాకు పీఆర్సీ ఇట్లా అమలు చేయాలని కోరుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా మేము వచ్చామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం ఉందో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళే రెచ్చగొట్టి పంపిస్తున్నారు, మా దాడులు చేపిస్తున్నారు అని చెప్తున్నారు. లేదండి, లేదు, మాకు ఏ పార్టీతోటి మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఏ పార్టీ ఉంటే మీకు దానికే పనిచేస్తాం. మేము గవర్నమెంట్కి పనిచేసే వాళ్ళం కానీ పార్టీలకు పనిచేసే వాళ్ళం కాదు. మహిళా శక్తి కానీ గవర్నమెంట్ స్కీమ్లు ఏమున్నా మా ద్వారా చేయించుకుంటారు వాళ్ళు. మేము మాది కింది స్థాయి వరకు తీసుకువెళ్ళే వాళ్ళమే కానీ పార్టీలకు మాత్రమే పనిచేసే వాళ్ళం కాదు. ఓకే అమ్మ, మొన్న జరిగినటువంటి ఏదైతే బీసీ కులగణన సర్వే ఉందో దాంట్లో చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కనీసం మాకు ఏదైతే డబ్బులు ఇస్తారో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్టైఫండ్ ఏది ఉంటుందో మాకు రాలేదని చెప్తున్నారు. నిజమేనా? అది ఇంకా రాలేదు సార్. అంటే అది ఆన్లైన్లో అవుతుంది, ఇంకా అమౌంట్ వచ్చేది ఉంది, అది రాలేదు, ఇంకా రాలేదు. ఓకే అమ్మ, ఎన్ని నెలల జీతం మీకు పెండింగ్ ఉన్నది? 7 నెలల నుంచి రాలేదు సార్. ఓకే, ఏమన్నారు ఇప్పుడు అడిగితే, అధికారులను అడిగితే ఏం చెప్పారు? మీ వారం రోజులు అంటే నిన్ననే రిలీజ్ చేసినాము అని అంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. మేము ఇంటికి వెళ్ళేదానిక కూడా మాకు తెలియదు. మీకు స్టేట్మెంట్ మెసేజ్ వచ్చి ఉంటుంది కదా? అంటే రాలేదు, మాకైతే ఏం రాలేదు. అంటే మాకు డైరెక్ట్ రావు ఇవి, మాకు సమైక్య ద్వారా వస్తాయి అన్నట్టు. అట్లా మాకు డైరెక్ట్ రావు. ఒకవేళ మీకు రాకుంటే మీరు మళ్ళీ రాబోయే రోజులు ఎలాంటి కార్యాచరణ? 1 వీక్ టైం ఇచ్చిళ్ళు. ఈ 1 వీక్లో కూడా రాకుంటే మళ్ళీ ధర్నాకు దిగుతాం మేము. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అంటే ఇట్లా ఇబ్బందులు అవుతలేవా? ఏ నెలల నుంచి జీతాలు రావలేదని చెప్తున్నారు సార్. మేము ప్రొద్దున వచ్చేటప్పుడు రాగానే మా ఫోన్లకు పోలీసు వాళ్ళు ట్రాక్ చేసిండ్రు, మా ఫోన్ ట్రాక్ చేసిండ్రు. అందరు భయంగా ఫోన్లు ఆఫ్ చేసుకొని వచ్చేసినాం సార్. వచ్చిన తర్వాత కూడా మా వెంబడి పోలీసులు వెంటాడితే మేము పార్కులో 10 గంటల దాకా అక్కడే ఉన్నాం. మళ్ళీ ముగ్గురం వస్తుంటే ఆల్రెడీ మమ్మల్ని పోలీసులు ట్రాక్ చేసి, మీకు మా జీతాలు రాలేదని మీరు వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది అక్కడ? ఏమో సార్, మరి అట్లా అయిపోయింది. అలాంటి ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజలకు సంరక్షణ ఇస్తామన్నారు, శాంతియుతంగా నిరసనలు తెలియజేసుకోవచ్చు అన్నారు, కంచెలు లేని ప్రభుత్వం అన్నారు. ఈరోజు మీ సంబంధిత ఆఫీస్కి వెళ్దామంటేనే మిమ్మల్ని వెళ్ళనిస్తలేరు.
ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద ప్రభుత్వానికి? సార్ మొత్తానికైతే మేము భయపడ్డాం, చాలా భయపడ్డాం. కానీ వచ్చినందుకు మమ్మల్ని పోలీసులు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎలాంటి బాధ కల్పించలేదు. ఎంత టైం ఉంచారు పోలీస్ స్టేషన్? ఎంత టైం కూర్చోబెట్టారు? ఒక 1 అవర్. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుంటే చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ సిబ్బందితో వీళ్ళను చాలామందిని పోలీసులను పెట్టి దూర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దరిదాపులో ఉంటే మహిళలు ఎలాంటి దాడులు చేస్తారో అనో లేకపోతే ఇంకో విధంగానో ఆ కారణంగా వీళ్ళను చాలాసేపు అయితే పోలీస్ స్టేషన్లో ఉంటే చివరికి ఏదైతే వీళ్ళకి సమస్య పరిష్కరించిన ఎడల వీళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తులో వీళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఇప్పుడిప్పుడే కొంతమందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం విఫలం చెందడానికంటే ఇది ఒక ముఖ్య ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆర్పీలకి 7 నెలల నుంచి వాళ్ళ గౌరవవేతనం రావడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతా ఉంది. ఓ పక్కన పండగలు చేసుకున్నారు, కానీ కనీసం పప్పన్నమన్న తినడానికి ఆర్పీలకు అవకాశం లేదు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏమిటి అని చూసిన పాపాన పోలేదు. సరే, ఓ పక్కన ప్రభుత్వం పండగ చేసుకుంటుంది, మన జీతాలు ఇవ్వలేదు, మనని మర్చిపోయినట్టున్నది అని చెప్పేసి నిరసన తెలియజేసి ఇక్కడ మెమోరాండం వేయడానికి వస్తే కనీసం మొత్తం పోలీసులు ఒక ఆర్పీ వస్తే ఒక ఆర్పీ వెనకాల 5 పోలీసు వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పరిపాలన మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో అప్పచెప్పినట్టుగా కనపడతా ఉంది. మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు మాటలు చాలా చెప్పి అధికారంలోకి వచ్చినావు, నీ వెంటబడుతున్నారు కార్మికులు ఉద్యోగులందరూ కూడా. నువ్వు చెప్పిన మాట అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళకి గౌరవవేతనాన్ని పెంచుతానని చెప్పేసి ఎన్నికల టైంలో మాట ఇచ్చినావు. ఇవాళ 20,000 గౌరవవేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అసలు మీరు ఏం అవగాహన ఉన్నది మీకు? ఇవాళ విఓఏలకి ఆర్పీలకి ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఉన్నది. విఓఏలు అంటే గ్రామాల్లో చేస్తారు, ఆర్పీలు అంటే పట్టణాల్లో చేస్తారు. మీ గ్రామాల్లో చేసేటోళ్ళకి బడ్జెట్ ఇచ్చినాం, మరి అలాంటప్పుడు పట్టణాల్లో చేసేటోళ్ళకి బడ్జెట్ ఎందుకు ఇయ్యరు మీరు? ఏం అవగాహన ఉన్నది? వచ్చి ఏడాది అయింది, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండ్రు, ఏ సమస్యను పరిష్కరించట్లే. అందుకోసం ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, 7 నెలల జీతాలు కనుక మీరు ఇవ్వకపోతే 7 రోజులు దాటిన తర్వాత ప్రకటిస్తాం, మళ్ళా వేలాదిగా ఇదే మెప్మా ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్లకు యూనిఫాము, అదే రకంగా గౌరవవేతనం, వారాంతర సెలవులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళని 8 గంటలు మీరు పనిచేయిస్తున్నారు, ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకుపోయే పని చేయిస్తున్నారు, ఒక ఉద్యోగిని పని చేయించినట్టు చేయిస్తున్నారు. మరి వాళ్ళ ఆరోగ్య భద్రత ఏంది, వాళ్ళ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏంది, ఇవన్నీ ఎవరు పరిశీలిస్తారు? అందుకని మీరందరూ ఇవాళ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆర్పీలకు కూడా ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్సు, కనీస వేతనం, చట్టంలో ఉన్న సండే సెలవు, వాళ్ళకున్న యూనిఫాము, 20,000 వేతనం, ఈ రకంగా ఇవన్నీ కూడా రావాలి. వీటన్నిటికన్నా ముందు ఇచ్చే జీతం ఇవ్వండి. ఆ జీతం ఇచ్చిన తర్వాత మిగతా వివరాలన్నీ కూడా వాళ్ళని పిలిచి రిప్రజెంటేషన్ తీసుకొని మాట్లాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర మున్సిపల్ కార్యాలయము CDMA దగ్గర ఆర్పీలు అంటే పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే వాళ్ళు. మెప్మా, మిషన్ ఫర్ పావర్టీ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియా, మెప్మా అనేది దాంట్లో అంటే పావర్టీని పేదరికాన్ని నిర్మూలించడానికి మహిళలందరిని ఆర్గనైజ్ చేసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించి పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఉద్యోగులు వీళ్ళు పేదరికంలో పడ్డరు. వాళ్ళకు దిక్కు దివానా లేదు, ఏ నెల నుంచి జీతాలు లేవు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ నెల నుంచి జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మాకు జీతాలు ఇస్తారా లేదా అని చెప్పేసి అడగడానికి హైదరాబాద్ వస్తే దాదాపు 2,000 మందిని ఎక్కడినక్కడ అరెస్ట్ చేసిర్రు. మా BATU రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇట్లా కార్లకి వెళ్ళి దిగుతూనే ఉన్నాం, అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు మీడియా సమక్షంలో. ఒక అబ్బాయి స్టూడెంట్ ఎగ్జామ్ ఉందంట, వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పేసి వస్తే వాడిని లోపలేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఇంత దుర్మార్గమైనటువంటి అరాచక పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్, మీ గవర్నమెంట్ వచ్చినాకనే 7 నెలలు పెండింగ్ ఉంది, 7 నెలల జీతాలు లేకపోతే బతుకుతారా? ఎవరన్నా బతుకుతారా? వాళ్ళు న్యాయంగా అడుగుతున్నారు. ఇప్పుడే ఇంతకుముందు మెమోరాండం ఇచ్చినాం, సాయంత్రం లోపు రేపటిలోపు జీతాలు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. వెంటనే 7 నెలల బకాయిలు రేపటి వరకు చూస్తాం, ఇవ్వకపోతే అసెంబ్లీ జరుగుతున్నా పర్వాలేదు, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మిగతా డిమాండ్స్కి సంబంధించినటువంటిది PRCలో భాగస్వామ్యం చేయడం కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా యూనియన్ ఆధ్వర్యంలో
త్వరలో ఇవన్నీ పరిష్కారం చేయకపోతే ఈరోజు 2000 మందిని అరెస్టు చేయొచ్చు, కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ వచ్చి మరి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనుకాడు వేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి వారం రోజుల్లోగా మా డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా వారం లోపల మళ్ళీ ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసి అది చేస్తామని చెప్తాను. 6000 మంది ఈ రోజున 3000 మంది రావడం జరిగింది. మళ్ళీ ఉన్న 6000 మంది కూడా మీరు రావడం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లను వారం రోజుల లోపల పరిష్కరించాలని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున మా వాళ్ళందరినీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి మరి 2000 మందిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి మా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అందరినీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అదేవిధంగా వారం రోజుల్లోగా మా డిమాండ్ మొత్తము పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. అలాగే మా శ్రీదేవి మేడంను కూడా కోరుతా ఉన్నాము. మాకు 6000 రూపాయలు మేడం. 6000 రూపాయలకు మాకు 7 నెలలు అవుతుంది ఇప్పటి వరకు రాక. 7 నెలలకి ఒక్క నెల కూడా రిలీజ్ చేయలేదు. రాత్రి వాళ్ళు రిలీజ్ చేసినామంటున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి రాలేదు. మాకు రాకపోయినా కూడా మేము రాకపోతేనే ఇంత దూరం వచ్చినాం. మాకు ఎవరు అనే అది కాదు. 7 నెలల బట్టి ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకు మా బాధలు విన్నవించుకున్నాం. ప్రతి కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. అధికారుల బెదిరింపులు వేధింపులు కూడా ఎక్కువై మా పని కాకపోయినా అన్ని డిపార్ట్మెంట్ల పనులు మాకే రుద్ది మాకు ఒక జాబ్ చాట్ లేకుండా పని ఒత్తిడి చేయడం వల్లనే మాకు ఇబ్బందులు. మాకు 7 నెలలుగా గౌరవవేతనం లేకపోయేసరికి మేము రోడ్డెక్కే పరిస్థితి రావడం జరిగింది. మహిళా సంఘాలను బలోపేతం చేయడము, మరి వారికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడము, వారిని స్వయంగా వారిని ఏదైనా ఉపాధిగా వాళ్ళు పెట్టుకొని ఈ రోజున ప్రజాపాలనలో మహిళలను కోటేశ్వరం చేస్తాడు. ఇందిరా మహిళా శక్తి కింద వాళ్ళని మనం చేయడం జరుగుతుంది. మరి చేసే క్రమంలో మేమే ఇక్కడ మరి మహిళల్ని బలోపేతం చేసినాము, కానీ మేము ఇలానే నరగబడిపోతా ఉన్నాం. మాకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో మా ఆర్పీలందరూ ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రజెంట్ మా 7 నెలల గౌరవవేతన వెంటనే రిలీజ్ చేయాలి. మాకు వివోల మాదిరిగా వెంటనే మాకు బడ్జెట్ కేటాయించాలి. మా డ్రెస్ కోడ్ ఆరోగ్య భద్రత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పోయినసారి మాకు పిఆర్సీ కూడా వర్తించలేదండి. వివోలకు పిఆర్సీ వర్తించింది. ఆ పిఆర్సీ కూడా మాకు వర్తించే విధంగా చేయాలని కోరుకుంటాం.